Yo. రికార్డింగ్ ఇస్ సెట్, మైక్ ఇస్ సెట్. ఒక్క నిమిషం నీళ్ళు అరే ఇక మాట్లాడే ముందు నీళ్ళు తాగాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. టైం ఎంత అవుతుంది తెలుసా? 1 o'clock, 1 AM. ఏందన్నా మరి ఇంత లేట్ నైటా? హౌ కమ్ యువర్ పాడ్కాస్టింగ్ ఇన్ ద లేట్ నైట్? వాట్ హ్యాపెన్ టు యూ? అంటే డెడికేషన్ అట్లాంటిది. మీరంటే లవ్ నాకు, ఫానం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు ఎస్ఆర్హెచ్ అంటే ఎంత ఫానం, అట్లనే మీరు కూడా నాకు అంతే ఫానం. ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ గో ఈసారి కప్ మంది అనుకుంటా. బాబాయ్ ఇది పోస్ట్ చేసినప్పుడు మనం ఓడిపోతే అమ్మ నాట్ జింక్సింగ్ ఇట్, పించింగ్ మై సెల్ఫ్. కటింగ్ ఎట్లా ఉంది? విరాట్ కోహ్లీ కటింగ్. ఎట్లుంది బాడీ? Look at the muscles, Ra. Look at the peak of the muscles. This is what will happen if you start going to gym. ఊరికే రాదు, వర్కౌట్ చేస్తే మంచిగా పడుకుంటే కొట్టుకుంటే. అన్నా మరి నువ్వు బ్లాగ్ చేసావు కదా, అమ్మాయిలనుకుని దొరుకుతాడే. ఐఎమ్ ఎక్సెప్షన్. దట్ ఈస్ ద వర్డ్ ఐ గెస్. బట్ యా, స్టార్ట్ చేసామా మరి పాడ్కాస్ట్? లెట్స్ స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అన్న చాలా మందిని అడిగా బట్ రెస్పాన్స్ లేదు. ఒక హెల్ప్ అన్న, నా ఏజ్ 20, ఎలా క్విట్ చేయాలి చెప్పు. మా జిమ్లో ఒక క్లీనర్ అయినా ఉంటాడు. ఆ క్లీనర్ అయినాకి ఇప్పుడు నెలకి 10,000 ఇస్తారు అనుకో. జిమ్ మొత్తం గుద్ద అలా దూడుస్తాడు. ఎట్లా దూడుస్తుంటాడు అంటే అట్లా దూడుస్తుంటాడు. నాకు వచ్చి అన్నాడు, అన్న ఇట్లా నేను సిగరెట్ కొడుతున్నా, మందు కొడుతున్నా, నాకు ఏం చేయాలో అర్థమవుతలే, ఎట్లా ఆపాలో అర్థమవుతలేదు అన్న. నేను అన్నా, ఇప్పుడు నీకు 10,000 ఇచ్చి జిమ్నే క్లీన్ చేయమని చెప్తే నువ్వు క్లీన్ చేస్తావు, కానీ నీకు కొంచెం నేను పైసలు ఇచ్చి నీ బాడీనే క్లీన్ చేయమంటే నువ్వు క్లీన్ చేయవా చెప్పు? పైసలు కూడా అవసరం లే, పుక్కట్లా నీ బాడీనే మెయింటైన్ చేయంటే నువ్వు మెయింటైన్ చేయలేవా చెప్పు? పే యువర్ సెల్ఫ్ దట్ సిగరెట్ మనీ, పే యువర్ సెల్ఫ్ దట్ డ్రింకింగ్ మనీ, వాట్ ఎవర్ స్టఫ్ యూర్ యూజింగ్ టు బై ద స్మోక్స్, బై ద డ్రింక్, బై ఆల్కహాల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పైసలన్నీ నువ్వు సేవ్ చేసుకొని పే యువర్ సెల్ఫ్ టు మెయింటైన్ యువర్ బాడీ. అంతే కదా. ఇప్పుడు సమ్వన్ హ్యాస్ టు పే యూ టు డూ సమ్ వర్క్ అంటే వై కాంట్ యూ పే యువర్ సెల్ఫ్ టు మెయింటైన్ యువర్ బాడీ? 21 days ఓపిక పట్టు, థింగ్స్ విల్ చేంజ్. నేను ఎక్కడ రాసుకున్నా, డూ ఎనీథింగ్ ఫర్ 21 days అండ్ దెన్ థింగ్స్ విల్ చేంజ్ అని నేను రాసి పెట్టుకున్నా. ఎందుకంటే ఐ డోంట్ స్మోక్ బట్ ఐ ట్రైడ్, ఐ డోంట్ డూ ఆల్కహాల్ బట్ ఐ ట్రైడ్. ఫర్ మీ, మా ఫ్యామిలీలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ నెవర్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. బికాజ్ అడిక్షన్ ఎట్లా అంటే యూ లూజ్ యువర్ సెల్ఫ్, యూ లూజ్ ద కంట్రోల్. నీకు నీ బాడీ పైన కంట్రోల్ లేకపోతే ఇంకా దునియానే నువ్వేం చూస్తావు? సో ఇఫ్ యూ వాంట్ క్విట్, ఇట్ ఈస్ ఆల్ ఆన్ యూ. ఇట్ టేక్స్ వన్ సింపుల్ చేంజ్. ఐ నో కష్టం. ఇప్పుడు ఒక డేకి 10 కొడుతున్నావు అనుకో, డేకి 5 కొట్టు. మెల్లగా దాన్ని 2 చేయి, మెల్లగా దాన్ని 1 చేయి. కాదన్నా నేను సిగరెట్ కొట్టాను కానీ ఆ నికోటిన్ ఫ్రీ వేప్ కొడుతున్నా అంటే, వేప్ ఎంత డేంజర్ తెలుసా? వేప్ ఇస్ వెరీ డేంజరస్. అది కొడుతుంది, దాన్ని సబ్స్టిట్యూట్ ఇచ్చేస్తున్నావు కానీ బట్ యూఆర్ నాట్ క్విట్టింగ్ ఇట్. సో ఇట్స్ ఆల్ ఆన్ యూ మై బాయ్ అన్నట్టునా, ఇట్స్ ఆల్ ఆన్ యూ బ్రదర్. నువ్వు క్విట్ చేయాలనుకుంటే నువ్వు క్విట్ చేస్తావు, అది నీ పైన ఉంది. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేయాలంటే నేను రికార్డ్ చేస్తాను, నేను ఇది చేయాలంటే నేను అది చేస్తాను. మన ఇష్టంతోనే జరుగుతాయి, మన చేతులతోనే మనం చేస్తాం ఏదైనా చేయాలంటే, అంతే. హాయ్ బాబాయ్, చాలా డీప్ వెళ్ళిపోయినా కదా. ఫ్రస్ట్రేషన్ ఏం లే. ఐ ఫీల్, అరే టు బీ ఆనెస్ట్ మ్యాన్, నవ్ డేస్ ఐ ఫీల్ మనుషులు చాలా డమ్మున్నారా. ఎంత అంటే అందరు డమ్మున్నాం. లైక్ వీ డూ థింగ్స్ బై అవర్ ఓన్ సెల్ఫ్స్ అండ్ వీ రిగ్రెట్ ఇట్. ఎందుకు? చేసే ముందు కొంచెం ఆలోచన ఉండాలి కదా అని నాకు అనిపిస్తుంది, అంతే. నువ్వు ఎవర్రా, నువ్వు తోపా, పెద్ద ఇది చెప్పినట్టు చెప్తావు, నువ్వు డాక్టర్వా, నువ్వు సైకాటిస్ట్ అంటే, లేదు నేను నీలాగా బతికినవన్నీ, ఇంకా బతుకుతూనే ఉన్నా, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా, ఇంకా చెప్తూనే ఉన్నా. వ్లాగులు నేను చేయొచ్చు, ఆడికి వెళ్ళి రికార్డ్ చేయొచ్చు, ఐ కెన్ డూ ఆల్ డమ్ షిట్ అండ్ ఆల్. బట్ వాట్ ఐ థాట్ ఫర్ మై సెల్ఫ్ ఇస్, అరే మేకింగ్ పీపుల్ లాఫ్, మేకింగ్ పీపుల్ స్మైల్ ఇస్, ఐ వుడ్ లవ్ టు డూ దాట్. I can do it with my comedy or whatever it is. But actually making people smile or actually helping out people
is something I actually want to do. It's not of motivating me or something. It's just me talking to you like a friend అంతే. అది నువ్వు వింటున్నావు, విని నువ్వు కొంచెం చేంజ్ అయినా చాలు. ఇఫ్ ఇట్ స్టార్ట్స్ టుడే ఇట్స్ గుడ్. ఇఫ్ ఇట్ డజంట్ స్టార్ట్ అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా ఒక్కసారైనా వింటావు కదా. నువ్వు నన్ను లైఫ్లో నేను ముంగడ కలిసినా కూడా నేను ఇదే చెప్తాను నీకు. అన్న 2 సబ్జెక్ట్స్ పోయినాయి అన్న. ఇంటర్ ఎగ్జామ్లా చాలా బాధగా ఉన్నాయి. మళ్ళీ రాయి బ్రో, సప్లిమెంటరీలు అందుకే ఉన్నాయి కదా. నీకు అర్థమవుతలే. ఎడ్యుకేషన్ ఇక్కడ ఎట్లా నడుస్తుంది అంటే బిజినెస్ లాగా నడుస్తుంది. నీ సప్లిమెంటరీ ఫీ వల్ల వాళ్ళు 2-3 బ్లాకులు కడతారు, 2-3 ఎక్స్ట్రా టీచర్లను తీసుకొస్తారు, 2-3 ఎక్స్ట్రా జేఎల్ని తీసుకొస్తారు. గంతే. నువ్వు పెద్ద ఫీల్ కాకు దీనికి. 2 సబ్జెక్ట్స్ పోయినాయి అంటే ఏం చేస్తుంటే మళ్ళీ రాయి, ఏం కాదు. మహా అయితే ఏమవుతుంది, 500 పెట్టి మళ్ళీ రాయి. అరే కదా నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదురా. దీనికే ఫీల్ అయిపోతే ఎట్లా? ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్కే ఇంజనీరింగ్ ఉంది, ఎంబీబీఎస్ ఉంది, ఎంబీఏ ఉంది, ఏమేమి ఉన్నాయి, ఇంకా ఎట్లున్నాయి. ఫీల్ కాకు, మళ్ళీ రాయి. నీకు అర్థమవుతలే బ్రో. ఇప్పటి జనరేషన్లో ఎడ్యుకేషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి? గదే చెప్తున్నా కదా. 2 things రిమెంబర్. ద జనరేషన్, ద పీపుల్ హూ ఆర్ వాచింగ్, లెట్ యూ మైట్ బి 15, 13, 14, 15, వాట్ ఎవర్ యూ గైస్ ఆర్. ఇఫ్ యూ గైస్ ఆర్ స్టడింగ్, లిసన్ టు మీ ఓన్లీ వన్ థింగ్. నువ్వు ఇప్పుడు చదువుకునే చదువు నువ్వు ఫ్యూచర్లో వాడవురా. వాడవు. నేను ఇంజనీరింగ్ చేసినారా? am I doing anything related to engineering? No. Half of the people do engineering, half of the people do degrees and all. It's just because like మన ఇండియన్ మెంటాలిటీలో ఏముందంటే it's like a backup. Education is always a plus point. Being educated is always a plus point, but it shouldn't be a part like consume your life or something. I'm like nowadays వాడు చెప్పినట్టు అన్న ఇంటర్లో 2 పోయినాయి, ఇది పోయినాయి, అది పోయినాయి అని అంటారు. కానీ అండ్ దే ఆర్ అటెంప్టింగ్ సూసైడ్స్ అండ్ ఆల్ చేసుకుంటారు. మొన్ననే విన్నా నేను, 2 చనిపోయారు ఎందుకంటే ఎగ్జామ్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదని. హూ న్యూ లైక్ వాట్ దే కుడ్ హ్యావ్ డన్ ఇన్ ఫ్యూచర్ అని. నువ్వు చాలా చేయొచ్చు నీ లైఫ్లో. ఇవి డిగ్రీలు నేను చదువుకోవట్లే ఏమన్నట్లే నేను. మీరు చదువుకోండి, మంచిగా చదువుకోండి. బట్ ఐఎమ్ సేయింగ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ హూ స్టడీ టుడే వన్ థింగ్, వాళ్ళు వర్క్ చేసేది వేరే థింగ్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇంజనీరింగ్, యూ వోంట్ బీ యూజింగ్ ఇంజనీరింగ్ స్టడీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్యూచర్. నువ్వు చదివేది ఒక ఫీల్డ్ ఉంటే నువ్వు వర్క్ చేసేది ఇంకో ఫీల్డ్లో ఉంటుంది. సో డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైఫ్. So what I want to tell to this generation, the younger generation, is what I learned from my life, my education, or whatever things I did. For me, 10th లేకపోతే నీ జీవితం వేస్ట్ అన్నారు. ఇంటర్ లేకపోతే నీ జీవితం వేస్ట్ అన్నాడు. ఇంకా ఇంజనీరింగ్ లేకపోతే నువ్వు బతికేందుకు అని. నీకు జాబులు రావు, గీబులు రావు, ఇది రావు, అది రావు. నేను ఇంకా బతికే ఉన్నా and I'm doing way better in life. Life is something more than education. Life is something more than girls. Life చాలా రా. నీకు లైఫ్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఎవరు నేర్పారు? హాఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ వీఆర్ ఇన్ రైట్ నౌ ఈజ్ బేస్డ్ ఆన్ మనీ. ఓకే, ఎగ్జామ్ ఫెయిల్ అయితే నువ్వు మళ్ళీ సప్లీ కట్టుకొని నువ్వు మళ్ళీ రాయొచ్చు. అది పోతే నువ్వు మళ్ళీ రాయొచ్చు. ఇక నువ్వు ఫెయిల్ అయిపోయి నువ్వు మళ్ళీ రానికి ఛాన్స్ లేదు అనుకో, దెన్ యూ షుడ్ వరీ. అయినా కూడా అది పీకేది ఏం లేదు. ఓ షీట్లో ఉంటుంది, ఫెయిల్ అని ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ గోనా డిసైడ్ యువర్ ఫ్యూచర్. నాకు 10 బ్యాక్లాగ్లు ఉండేరా ఇంజనీరింగ్లో, 10 బ్యాక్లాగ్స్. 4th ఇయర్లో అన్ని క్లియర్ చేసిన నేను. క్లియర్ అయినా కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ పాస్ చేసేసారు. సో దే యూజ్డ్ అస్. ఐ ఫీల్ I was used for 4 years. They took money from us from 4 years. And then in 4th year వీళ్ళతో పెంటెందుకు అని పాస్ చేసేసారేమో నేను కూడా అనుకుంటా. మేబీ నేను ఎగ్జామ్ కూడా మంచిగా రాసాడు. సో ఐ నెవర్ గాట్ న్యూ. సో ఐ ఫీల్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎడ్యుకేషన్ ఇస్ బికమ్ లైక్ మనీ మేకింగ్ బిజినెస్. సో ఫికర్ కాకండి, ఏం స్టూపిడ్ డిసిషన్స్ తీసుకోకండి. ఫెయిల్ అయితే సిట్ అండ్ టాక్ టు యువర్ మామ్ ఆర్ డాడ్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళు వినర్. వాళ్ళు ఎందుకు వినారంటే వాళ్ళ సొసైటీ ఎట్లా బిల్డ్ చేశారంటే, ఓకే మీ సన్ ఫెయిల్ అయ్యారా, వాళ్ళ సన్ పాస్ అయ్యారు, ఇది అని వాళ్ళు ఆ థింకింగ్లో ఉంటారు. బట్ యూ బీ స్ట్రాంగ్. యూ బీ సో స్ట్రాంగ్ దాట్ నథింగ్ షుడ్ మేక్ యూ బడ్జ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. అరే పీపుల్
సూసైడ్ అటెంప్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ లైక్ దీంట్లో ఫెయిల్ అయ్యారు, ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. అది ఫక్ ఇట్ మ్యాన్. కాదు బచ్చారా లైఫ్లో ఎగ్జామ్ అంతా బచ్చా. ముందుంది అసలు మూసల పండగ చెప్పాలంటే. జీవితం ఎంత కష్టం అంటే నీకు అర్థం కూడా కాదు. నాకు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నాకు డిప్రెషన్ వస్తుంది, ఇదైనా డిప్రెషన్ వస్తుంది. ఛా లేదు, నీకు అర్థమైతలే. సిచ్యువేషన్షిప్స్, బెంచింగ్, ఇవన్నీ ప్రజెంట్ జనరేషన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో చెప్పవా? అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ క్లారిటీ లేదురా సిచ్యువేషన్షిప్ అంటే ఏందో. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ బెంచింగ్ ఇస్. అంటే బెంచ్ పైన కూర్చొని చేయడమా బెంచింగ్ అంటే? సి వాట్ ఐ ఫెల్ట్ లైక్, ఈ కొత్త టర్మ్స్ రావడం వల్ల వాట్ ఐ ఫెల్ట్ లైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ల్యాక్ క్లారిటీ వాళ్ళ రిలేషన్షిప్స్లో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. That's how they got the term hookup, fling or whatever it is. I'm like, if you want to have sex, just fucking have sex. If you want to have a casual thing, just have casual thing. If you want to date to marry, fucking date to marry. లైఫ్లో రిలేషన్షిప్లో క్లారిటీ లేకపోతే ఇట్లాంటి అన్ని టర్మ్స్ వస్తాయి, కొత్త టర్మ్స్. సిచ్యువేషన్షిప్లో ఉన్నామా మనం అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నాం? బెంచింగ్ చేద్దామా మనం అంటే అసలు ఏందిరా బెంచింగ్? హే సిరి, వాట్ ఈస్ బెంచింగ్? Benching is a dating term that refers when someone puts someone on hold when they investigate their other options. What the fuck? ఒక మనిషినే హోల్డ్లో పెట్టడం ఆ బెంచింగ్ అంటే? ఇలా కాల్లో హోల్డ్లో పెట్టినట్టు గంద ఈజీ చెప్తారేంట్రా కొత్త టర్మ్స్? సర్వనాశనం చేస్తుర్రా మీరు జనరేషన్ని. నీ బతుల్కి మీకు అసలు ఎవట్రా కనబెట్టిండి ఇట్లాంటి బీపీలు వేస్తున్నా. వీళ్ళ బతుకులకి క్లారిటీలు ఉండదు, కొత్త టర్మ్లో క్లియర్ చేస్తారు. అరే మనిషినే బెంచ్లో కూర్చోబెట్టి హోల్డ్ చేయడమా అంటే బ్యాకప్? సిస్టంలో మెమరీ కార్డులు, ఈ హార్డ్ డిస్క్లే బ్యాకప్లు చేస్తే అనుకున్నా లైఫ్లో కూడా బ్యాకప్ పెట్టుకున్నాను. అదే నేను చెప్తున్నా కదా, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దీస్ డేస్. ఒక అబ్బాయికి 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయికి 10 మంది అమ్మాయిలు ఉన్నారు. బట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ అవుట్ దేర్. ఇట్స్ నాట్ లైక్ లూజింగ్ ఫేత్ ఆర్ సంథింగ్. ఇట్స్ జస్ట్ లైక్ హౌ యూ గైస్ గ్రో అప్. అంతే. లైక్ వాట్ ఎవర్ బేసిక్ ఎథిక్స్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ యూ. ఇఫ్ యూఆర్ లెర్నింగ్ ఆల్ షిటీ థింగ్స్, ద పీపుల్ అరౌండ్ యూ ఆర్ షిటీ. హ్యావ్ గుడ్ పీపుల్ లైక్ నీ సర్కిల్లో మంచి వాళ్ళు ఉంటే నువ్వు మంచి థింగ్సే నేర్చుకుంటావు. ఈ బెంచింగ్ నెక్స్ట్ ఏంది చైరింగ్ అని వస్తుందా? చైర్ పైన చేయడమా? ఇట్స్ ఆల్ షిటీ మ్యాన్. హౌ టు గెట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అట్ అ స్మాల్ ఏజ్ లైక్ యూ అన్నా? ఆన్లైన్వి చెప్పకు, రియల్ లైఫ్వి చెప్పు. See, first of all, I stopped taking money from my parents. Except for my abroad, I took it. But other than that, I think from grade 9, I stopped taking money. I bought my own cell phone. By working in an art school, I worked there for like 7-8 years. I'm like, see, nanu anukunna, what the skill? Na skill emundi. I'm good at art. Can I teach it? I can try. And I told my mom, like, I think I can teach kids art. And they trained me. I taught them. I earned money. That's how you learn. So, nuvu, Aranj, what are you good at? And do that. Through that, if you earn money, very good. At a small age, first of all, you have to stop taking money from your parents. If you stop taking money from your parents, you will understand, like, what can I do to earn money? నీ బ్రెయిన్ అట్లా వర్క్ అవుతుంది. సగానికి సగం మంది ఎట్లయితారు అంటే ఇంట్లో నేను చెప్తా, వాళ్ళు కష్టంలో ఉంటారు. వాళ్ళు ఆలోచించే లోపల నేను పైసలు ఎట్లా సంపాదించాలో నేను ఆలోచించే లోపలనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మధ్యలో వాళ్ళకి పైసలు ఇచ్చేస్తారు. వాళ్ళు వీళ్ళు వెళ్ళి వాళ్ళనే పైసలు అడిగిస్తారు. దెన్ హౌ వుడ్ యూ థింక్, హౌ కుడ్ ఐ ఎర్న్ మనీ? నవ్ యూ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ వేస్ టు ఎర్న్ మనీ, బట్ ఇఫ్ యూ వాంట్ గో అవుట్ దేర్, యూ వుడ్ లెర్న్ థింగ్స్. ఫస్ట్లీ స్టాప్ టేకింగ్ మనీ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఫస్ట్లీ దట్. అప్పుడు నువ్వే ఆలోచిస్తావు, నా ఉన్న సరౌండింగ్స్లా నా ఉన్న థింగ్స్తో హౌ కుడ్ ఐ ఎర్న్ మనీ అని. దట్ ఈస్ హౌ ఐ డిడ్. దెన్ వెన్ ఐ వెంట్ టు ఫారిన్, ఐ వర్క్డ్ ఓవర్ దేర్ ఇన్ పెట్రోల్ బంక్స్, ఇన్ అ కెఫే, అట్ స్టార్బక్స్. హౌ? You would know. If you work only, if you get out there in the world, if you ask someone for work, why won't they give, man? Sure. Of course they will give you. And that's how we earn money. ఒకళ్ళ కింద పని చేస్తే నీకు పైసలు వస్తాయంటే పని చేయి. ఎంత పని చేయాలంటే అంత పని చేసేసి సమ్ డే నీ కింద పని చేసేటట్టు చూసుకో.
అన్నా నాకు చదవాలని లేదు, ఐ వాంట్ టు పర్స్యూ ఫిల్మ్ మేకింగ్, కానీ ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరే ఇంట్లో చెప్పు, మీ పేరెంట్స్ చెప్పింది నువ్వు చెయ్యి. నీ జీవితం మొత్తం రిగ్రెట్గా నేను ఇంట్లో చెప్పలేను చెప్పి సావు. అసలు చెప్పు ఫస్ట్. ఫకింగ్ ఫైట్ ఫర్ ఇట్, ఫర్ యువర్ ఫకింగ్ డ్రీమ్. యూ వాంట్ డూ ఫిల్మ్ మేకింగ్, నో ఫకింగ్ ఫైట్ ఫర్ ఇట్. చెప్పు ఫస్ట్. నువ్వు తిడతారు, ఇవాళ తిడతారు, అలా తిడతారు. అరే ఏమై చేసావు, సినిమా చూడలే మీరు? నాగ చైతన్య ఏం చేస్తాడు చెప్పేస్తాడు ఫస్ట్, డాడ్ ఐ వాంట్ బీ అ ఫిల్మ్ డైరెక్టర్ డాడీ అని. చెప్పురా ఫస్ట్, సేదం. నువ్వే అన్నీ ఓవర్ థింక్ చేసుకున్నా. ఎందుకురా ఇట్లా డర్పుకులు ఉన్నారు జనాలు. Fucking shoot a film with your phone or whatever short film, or do some kind of shit and show it to your parents. Like, see, I'm really good at this, man. I want to do this. I want to pursue things in this because, see, parents think they want you happy in life. For them, what is happiness? You getting settled down, you having good amount of money, taking care of your family. For them is that. For them, వాళ్ళకి ఏమనుకుంటారు, నువ్వు జాబ్ చేస్తే నీకు పైసలు వస్తాయి, నువ్వు చదువుకుంటే నీకు పైసలు వస్తాయి అని వాళ్ళది ఆ టర్మ్ అది ఉంది వాళ్ళ దాంట్లో. యూ యాజ్ అ న్యూ జనరేషన్, యూ కెన్ ఎర్న్ మనీ ఎనీహౌ. ఫిల్మ్ మేకింగ్లో నువ్వు, వాట్ ఇఫ్ యూ బికమ్ అ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్? ఫకింగ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, షూట్ అ ఫిల్మ్, షూట్ అ షార్ట్ ఫిల్మ్, షూట్ అ వీడియో, షూట్ అ వైన్ ఆర్ వాట్ ఎవర్ షిట్ ఇట్ ఇస్ అండ్ షో దెమ్, అరే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, చూడండి డాడ్ మమ్ ఇట్లా ఉంది ఇట్లా. అంటే ఫస్ట్ డే వద్దంటారు, సెకండ్ డే వద్దంటారు, థర్డ్ డే వద్దంటారు, కానీ ఏదో ఒక రోజు ఒప్పుకుంటారు కదా. యూ హ్యావ్ టు షో యువర్ విల్ టువర్డ్స్ యువర్ డ్రీమ్. లైక్ యూనో, నీకు ఆ ఫైటింగ్ ఇది ఉండాలి, దిల్. నువ్వు భయపడుకురా ఇట్లా గమ్మున ఉంటే ఏమనికి రాదు. నేను చెప్తున్నా, నువ్వు జీవితంలో ఏడవో నాకు భయమా నా మా ఇంట్లో చెప్పాలంటే. మీ ఇంట్లో వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అవి నువ్వు ఏమని చెప్తావు? అంత దిమాగ్ ఖరాబ్ ఎట్లా ఉన్నారంటే జనాలు, పిరికి డాష్. I'm living in US and I'm not at all liking it here. And my family is like, if you come back to India, there is no life and you will end up Kaliga without any job, and I'm struggling here with loneliness and depression. I don't have any friends here in US. Coming to US is not my call and it is not my cup of tea. I'm confused and stuck here. Bro, I'm typing this with lots of tears in my eyes. Give me some strength with your words. Brother, please don't take my name, but honestly, with your podcast every time, I see my life in a very clear view. I felt I saw myself for a second. See, if you want to come back, just come back, man. Save up some money and come back. And don't be dependent on your parents. The thing is that I don't think you're lonely or depressed. You're lonely and depressed only because you're cooking by yourself. You're washing your clothes by yourself. You're cleaning your room by yourself. You're doing all the things by yourself. And you might think that is lonely and you're depressed or whatever it is. నువ్వు ఇండియాకి వచ్చేసినావు అనుకో, దోస్ థింగ్స్ నీ పేరెంట్స్ చేస్తారు, అది చేస్తారు, కరెక్టే. అప్పుడు నీకు ఇదంతా అనిపించదు. ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా, సి జాబ్ యూ కుడ్ గెట్ ఇట్ ఎనీవేర్ యూ కెన్ గెట్ ఇట్. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఇస్ డౌన్, సో ఇట్ కుడ్ బీ హార్డ్, బట్ అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ. బట్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా, ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్, డోంట్ బీ అ డిపెండెంట్ టు యువర్ పేరెంట్. డోంట్ ఆస్క్ ఫర్ మనీ, డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. నీ బట్టలు నువ్వే ఉతుకో, ఈ ఇంట్లో పని మనిషి లేకపోతే సామాన్లు నువ్వు కడుక్కో, నీ పెట్రోల్ నువ్వే పోసుకో, నీ బండి నువ్వే చూసుకో, బండి లేకపోతే నీ బండి కొనుక్కోవాలంటే నువ్వే చేసుకో. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, ఎనీథింగ్. బికాజ్ వాళ్ళేమనుకుంటారంటే, అరే వీడు వెళ్ళిండు చేసిండు మళ్ళీ ఇంకొక వచ్చేసిండు, వీడిని మళ్ళీ చూసుకోవాలా మనం అని. నెవర్ బీ దాట్. ఐ నో యు ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ మ్యాన్ ఇన్ US. I know you're going through a lot. But if it is not you actually want to do, I don't know why you went. Yeah, like half of the people who do masters are, I can understand. అందరు ఫ్రెండ్స్ వెళ్తారని నువ్వు కూడా వెళ్ళిండొచ్చు, కరెక్టే, వెరీ ట్రూ. అది వెళ్తారు, మస్తు మంది వెళ్తారు. 4 members గ్రూప్లో 4 members వెళ్ళారు అనుకో, 5th memberకి వాళ్ళ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా, ఏం చేస్తావు ఇంట్లో ఖాళీగా. బట్ అట్లీస్ట్ నవ్ యూ అండర్స్టూడ్ బై లివింగ్ దేర్. At least now you know what to do. At least now you have a clear path. Think, sit down,
think what you actually want to do. It is your life. It is your one fucking life. Just write it the way you actually want to write it. And be happy. Nee life em khatam gaale. Sometimes you have to take decisions like, say fuck it. And just do it. Whoa. పెద్ద క్వశ్చన్ వచ్చింది రో. ఒక అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా బ్రో. రోజు ఏడుస్తున్నా. ఈ ఫేస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది. అందరి లైఫ్లో వస్తుంది. నీ లైఫ్లో వస్తుంది, వాని లైఫ్లో వస్తుంది, వాని లైఫ్లో వస్తుంది, నా లైఫ్లో వస్తుంది, అందరి లైఫ్లో వస్తుంది. ఏడవడం ఇస్ ద థింగ్. లైక్ ఏడ్చి అందరు ముంగడ, వీళ్ళ ముంగడ, వాళ్ళ ముంగట ఏడవకు. కానీ నువ్వు ఒక్కనివి ఉన్నప్పుడు ఏడ్చి మొత్తం ఏడ్చి. గర్ల్స్ థింక్ లైక్ guys don't cry అని. Guys do cry. It's not like oh my god, it's not masculine if a guy cries. ఇదేంటంటే everyone is a fucking human. Everyone has emotions. It's just like guys don't show it up because they're always been lonely in their own lives. Girls crave that attention అని అనిపిస్తుంది. లైక్ ఏడుస్తారు మన ముంగట ఇది అంటే they are vulnerable. Even guys are, but they don't show it off. అంతే. See, అరే తమ్మి నేను ఒకటే చెప్తున్నాను అవి, నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు, నువ్వు ఇంత ఏడుస్తున్నావు అంటే ఐ ఫీల్ ఈ రిలేషన్షిప్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరులా ఒక్కరు పక్కా సఫర్ అవుతారు. ఎందుకు సఫర్ అవుతారంటే దిస్ పర్సన్ వుడ్ బీ ద పర్సన్ హూ వుడ్ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ ద రిలేషన్షిప్, ఫుల్, like extreme, like she's the one, he's the one అన్నట్టు. And that person will suffer. The other person won't suffer much. They will move on. So వీళ్ళు పట్టించుకునే లేనప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటావు? టేక్ యువర్ టైం, గో సమ్వేర్, ట్రావెల్ సమ్వేర్, వర్క్అవుట్. ఆ కసి తీసుకొని డూ సంథింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, దే విల్ రిగ్రెట్ ఇన్ ఫ్యూచర్ మ్యాన్. ఇఫ్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, దే విల్ ఫకింగ్ రిగ్రెట్. So the only person who will suffer in the relationship is the one who actually loved. But at the end of the day, you em cheyalevra. You just have to move on. Delete her photos, block her, or whatever, do shit. Like tanu నీ కనిపించకుండా నువ్వు చేయాలంటే నువ్వు చేసేయి. But fucking move on, man. ఒక అమ్మాయే నీ జీవితం కాదు. Trust me, there are very good people out there. Who knows, in future you would meet someone అని as you move on in life. లేదు ఆమా షీ ఈస్ డూయింగ్ సంథింగ్, ఈవెన్ ఐ వాంట్ డూ సంథింగ్. షీ ఈస్ గోయింగ్ అవుట్, షీ ఆల్రెడీ ఫౌండ్ సమ్మన్ ఎల్స్, ఈవెన్ ఐ షుడ్ ఫైండ్ సమ్మన్ ఎల్స్. నో, దట్ ఈస్ అ మేజర్ మిస్టేక్ పీపుల్ డూ. షట్ యువర్ సెల్ఫ్ అప్, టేక్ యువర్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లివ్ యువర్ లైఫ్. ట్రస్ట్ మీ, దే విల్ టెక్స్ట్ యూ. ఒకరోజు దే విల్ టెక్స్ట్ యూ, హాయ్ హౌ ఆర్ యూ, సీయింగ్ యువర్ లైఫ్. అప్పుడు నువ్వు సీన్స్ ఆన్ చేయొచ్చు వాళ్ళని. హౌ టు నో వాట్ వీ లైక్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్? I feel everyone is gifted with something unique, man. You won't know it until you try it, I feel. ఎందుకంటే for example నన్ను తీసుకో. I am really good at art. I used to do art work, everything. My life was focused so much on art, studies. Gade, I had no clue of talking like this. I had no clue of video editing. I had no clue of recording vlogs. I had no clue that I was interested in acting. I had no clue that I could do funny videos and be a YouTuber or whatever it is. I had no clue. But I feel everyone is gifted with multiple talents, with multiple unique things. It's just నీకు తెలవాలంతే, టైం తీసుకుంటుంది. ఇంకోటి నేనేం చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఇంజనీరింగ్ చేసినాకనే అర్థమవుతుంది. లైక్ వాళ్ళ టాలెంట్ ఏందో అని అర్థమవుతుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఇంజనీరింగ్ చేసే వరకు మబ్బుగాల్లా ఉంటాం అందరం, ఇది చేయలేదు. కానీ ఈ మధ్య మస్తు మంది చాలా స్మార్ట్ ఉన్నారు. నేనున్న టైంలో బేసిక్లీ ఇంటర్నెట్ అంతా మేమేం లేకుండే కదా. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది ఇంట్లోనే. పీపుల్ ఆర్ రీసెర్చింగ్ స్టఫ్, పీపుల్ ఆర్ గెటింగ్ టు నో. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వన్ ఆర్ ది అదర్ థింగ్. బట్ 100% you would be unique from someone else, man. అది 100%. You are you. Every person is different in their own way and interested in something or the other. So ఒక రోజు నీకు తెలుస్తుంది లైక్ ఓకే, ఐఎమ్ రియలీ గుడ్ అట్ దిస్ మ్యాన్ అని. అండ్ ఇఫ్ యూ గెట్ టు నో దట్ యు ఆర్ గుడ్ అట్ దిస్ ఆర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, నీ మొత్తం నీ దిల్
నీ హార్ట్ దానికి గివ్ ఇట్. దీని నుంచి నాకు పైసలు వస్తాయా, దాని నుంచి నాకు పైసలు వస్తాయని ఫక్ ఇట్. డోంట్ ఎవర్ థింక్ అబౌట్ మనీ. ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ వాట్ ఎవర్ యూ డూ, ఆటోమేటిక్లీ దాని త్రూ నీకు మనీ వస్తుంది. సమ్ ఆర్ ది అదర్ వే యూ కెన్ ఎర్న్ ఎనీవే. 1 o'clock అవుతుంది. నాకు ఈ రీజన్ మస్తు వస్తుంది. లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ కోల్డ్ ఆర్ వాట్ ఎవర్ సైనస్. ఆ డాక్టర్ ఏమంటుందంటే, ఏం కాదు తమ్మి, డోలో వేసుకొని వండుకో అంటే, డాక్టర్ ఏంది నాకు ఇక్కడ గుదాలు నొప్పిస్తుంది, నీకు అర్థమైతే అసలే గుంజుతున్నట్టు అవుతుంది, అందుకే వెళ్ళి వర్కౌట్ చేస్తున్నా, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అంటే, ఏం కాదా మీ నువ్వు డోలో వేసుకో అంటే స్ప్రేకి ఏనా నేను కదేదో అరే అని అంటది. బట్ స్టిల్ చూడ్, ఐ లవ్ దిస్ థింగ్, ఐ లవ్ యూ గైస్, I am doing it. ఇది నా ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ హౌ, లైక్ డే అండ్ నైట్ యూ విల్ డూ ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్. టేక్స్ టైం. ఏం ఉరకకు, గమ్మన ఆలోచించి వస్తుంది. అదే బిజినెస్ చేయాలని ఉంది కానీ జాబ్ చేయమంటున్నారు. వాట్ టు డూ? బిజినెస్ చేయాలంటే నీ దగ్గర పైసలు ఉన్నాయా, లేకపోతే మీ డాడీ మమ్మీని అడుగుతా బిజినెస్ చేయాలి నాకు ఇంత పైసలు కావాలని. వాట్ ఐ వుడ్ సే ఇస్ ఫకింగ్ డూ ద జాబ్. సేవ్ అ బిట్. For any business, you kind of need investment. You kind of need money. Don't ask parents. Never ask them. If you're fucking rich, then ask. But if you're a middle class person and if you see day to day, like your parents struggling for money or whatever it is, don't ask them money for your business. You work for a while. అప్పుడు నీకు ఒక్కొక్క పైసా కష్టం అర్థమవుతుంది. జాబ్ చేయాలిరా లైఫ్లో. నువ్వు జాబ్ చేస్తేనే నీకు మనీ వాల్యూ అర్థమవుతుంది. ఒక్కొక్క పైసాకి నువ్వు పనిచేసినావు అనుకో 9 to 5 జాబులు, ఇంత కష్టపడాలా అంత పైసలు రానికి అని నువ్వు ఆలోచిస్తావు. ఇప్పుడు నీ పైసలు కాకుండా మీ పేరెంట్స్ పైసలు ఇచ్చిర్రు, ఇంకా పైసలు తీసుకొని నువ్వు బిజినెస్ చేయడానికి ఇచ్చేసిర్రు, నువ్వు లాస్ అయినావు. యూ వోంట్ సఫర్ సో మచ్, యువర్ పేరెంట్స్ విల్ సఫర్ బికాస్ దే నో ద వాల్యూ అండ్ ద వర్క్ around that money they have put in. So work jay, job jay no first. Work and try to save it up, the most of it. Nuve invest jay in business la. Try to work on your business on Saturdays and Sundays. I'm telling you, it's just the way you think than giving up reasons. After 12th life, parents rush valla నాకు తెలిసి 10th అయినాక ఇంటర్ అయినాక ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్, అట్లా వాళ్ళు ఇట్లా రష్లా కొట్టుకుంటే వెళ్ళిపోతారు. దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ యూ టు సిట్ డౌన్ అండ్ థింక్ వాట్ టు డూ నెక్స్ట్ అని. 10th +1 +2 ఇంజనీరింగ్ ఆర్ దెన్ మాస్టర్స్, దెన్ జాబ్, దెన్ గెట్ మ్యారీడ్, హ్యావ్ కిడ్స్, దెన్ వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్. ఐ ఫీల్ ఆఫ్టర్ 12th, ఇఫ్ ఐ వాజ్ యూ right now, I would say, man, like past meek నేను వెళ్తే after 12th I think I would have taken a break for 1 year. తీసుకొని discover things, like get to know what you are actually good at and be better at it. ఎందుకంటే నువ్వు 12th అయినాక నువ్వు ఇంజనీరింగ్ MBBS or degree, or if you're not interested and you join them, ఆ స్పేస్లోనే నువ్వు తెలుసుకుంటావు what you actually like and also. But 4 years, man, it is fucking 4 years you would never get back in your life. I remember that also. So I feel after 12th I would say take 1 year time for yourself and make use of it. ఆ గాలి తిరుగులు కాదు, ఇట్లా ఫ్రెండ్స్తో తిరుగుకుంటా, పోరేనకాలు తిరుగుకుంటా, సిగరెట్ కొట్టుకుంటా, అని గాలి తిరుగులు అంటే నీకు వేస్ట్. నీకు గదే సెట్, నీకు సొసైటీ సెట్ చేసిన రూల్స్ సెట్. 10th ఇంటర్ ఇంజనీరింగ్ మాస్టర్స్ అందరు వెళ్తురని మనం గ్రూప్ పోవాలి. ఎందుకంటే ఎవడు వచ్చి నీకు చెప్పడరా ఇట్లా, నాకు ఎవరు చెప్పలే. ఎవ్రీ ఫకింగ్ వన్ ఇన్ మై లైఫ్, ఇన్ మై పేరెంట్స్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ పపెట్స్. మన సొసైటీ అట్లా బిల్డ్ చేసిరు. ఓకే, దే హ్యావ్ టు డూ దిస్ థింగ్, దే హ్యావ్ టు డూ దట్, ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ దట్. బట్ వాట్ ఇఫ్ యూ స్టాప్ అండ్ థింక్ అబౌట్ ఇట్? అన్న, హౌ విల్ యూ గెట్ మోటివేటెడ్ టు గో టు జిమ్? అండ్ మీ డైట్ ప్లాన్ ఏంటి? మన డైట్ ప్లాన్ ఏంటి లేదు, గుదాలేదు తింటా నేను, ఇష్టం వచ్చినట్టు బిర్యానీ తింటా, వీక్లీ ఒకసారి అప్పుడప్పుడు మా బేకరీ ఓపెన్ ఉంటే ఐస్ క్రీమ్ తింటా మా కుక్కలతో వెళ్ళి. ఐ స్టార్టెడ్ ఈటింగ్ twice a day.
ఒక టైం 7 times 8 times తింటుండే నేను డేలా. ఇప్పుడు మోస్ట్లీ లంచ్ డిన్నర్ వేస్తా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వేస్తా. మధ్యలో స్నాక్స్ గీక్స్ అవన్నీ కట్ చేసి నాకు, ఎందుకంటే పలానికి అవే మెయిన్. నాకు టైం ఉంది మిర్చి బజ్జి తింటా, టైం ఉంది ఓ మామిడికాయ తింటా, గీమిడికాయ అంటే షుగర్ ప్రోడక్ట్స్ ఏదో ఒకటి చాక్లెట్లు తింటా, గిట్లు తింటా అంటే కాదు. నాకు వాట్ మోటివేట్స్ మీ టు గో టు జిమ్ అంటే this, whenever I look at myself in the mirror I'm like fucking god shit man. మేము పోరీలు గీరీల కోసం ఏం పోము జిమ్లకి, అర్థమవుతుందా? మేము కుద్దు కోసం పోతాం. గట్లాంటి వాళ్ళే ఉంటారు జిమ్లా. పోరీలు గీరీల కోసం వచ్చిన వాళ్ళు 2-3 రోజులు స్నాప్లు తీసేసి గా పోరీల్ని బాగానే ఉన్నారు అని గోకేసి వెళ్ళిపోతారులే, కానీ మా లాంటి వాళ్ళు పోరు. సో ఐ ఫీల్ మోటివేషన్ ఏం లేదమ్మా జిమ్కి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ గ్రేట్ బాడీ. వెన్ ఐ లుక్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద ఫకింగ్ మిర్రర్ ఐ షుడ్ లుక్ గుడ్. దట్ ఈస్ మై మోటివేషన్ చెప్పాలంటే. ఎందుకన్నా కష్టపడి లేపుతావు అంటే, అరే చూడరావే ఇది ఎట్లుంది చూడు. అఫ్కోర్స్ ఓ పోరి చూడని గిరిపూడిని అంతా కాదు, నాకు నేను చూసుకున్నాను అనుకో, ఈ అమ్మాయి ఏం పెరిగింది రావాయి. అది నా మోటివేషన్. వై డూ పీపుల్ ప్లే విత్ అదర్ పీపుల్స్ ఫీలింగ్స్? బికాజ్ యూ లెట్ దెమ్ ప్లే. నీకు క్లారిటీ ఉందా నీకేం కావాలో? వాళ్ళకి అదే చెప్పు. వాళ్ళు నువ్వు ఏమేమో చెప్తారు, మాయ మాటలు చెప్పేసి ఏమేమో చేస్తారు. నువ్వు లొంగిపోతావు. లొంగిపోయి వాళ్ళు ఏదైనా చేసినాక నా ఫీలింగ్స్ ఆడుకొని పోయిండు వించి మాడపడు అని అంటారు. మీరు నీకు నీ లైఫ్ పైన నీకు ఏం కావాలో నీకు ఇది క్లారిటీ ఉంటే టెల్ దట్ టు అన్ అదర్ పర్సన్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ, దే ఫకింగ్ డోంట్ హ్యావ్ క్లారిటీ, డోంట్ బీ విత్ దెమ్. వాళ్ళు నా ఫీలింగ్స్తో ఆడుకోరు అంటే నీ ఫీలింగ్స్ నువ్వు ఇచ్చినావు కాబట్టే కదా ఆడుకుర్రు. ఏందాక నువ్వు చెప్పు, నువ్వు ఇచ్చినావు కాబట్టే ఆడుకుర్రు. ఇక శుద్ధ పూసలాగా నాకు నేను ఏం తెలియలే అన్నట్టు నువ్వు కూర్చున్నావు అనుకో, నువ్వు కూర్చొనేం లేవు, నువ్వు ఇచ్చినావు వానికి, ఆ పలానోనికి వానుకో ఆమెకో నువ్వు ఇచ్చినావు కాబట్టి వాళ్ళు ఆడుకోరు పోయిర్రు. నువ్వేమైనా ప్లే గ్రౌండ్ పెట్టుకొని వచ్చి ఆడుకొని పోని అని చెప్పడానికి? నీకు నీ పైన నువ్వు క్లారిటీ తెచ్చుకో, నీకేం కావాలో. అప్పుడు ఎవరు వచ్చి నీతో ఆడుకొని పోరు. దద్ది బుర్రలు ఉన్నారు అందరు. దిస్ ఈజ్ నాట్ అ క్వశ్చన్, బట్ వీ లవ్ యూ. మేక్ షూర్ యూ మేక్ వీడియోస్ ఎవ్రీ డే. రోజా వేరే పనులు ఉంటాయిగా. బట్ థ్యాంక్ యూ. ఏంటో అన్న చెయ్యనికి ప్లాన్ ఉంది కానీ టైం లేదు అనిపిస్తుంది, చేసినా పడతా అనిపిస్తుంది, ఏం చేయాలి అంటావు. అరే ఎందుకురా ముందే ఆలోచిస్తున్నావు? ఫస్ట్ చెయ్యని పని నీకు ప్లాన్ ఉందంటే, ఇఫ్ యు ఆర్ క్లియర్ అబౌట్ ఇట్, ఫకింగ్ డూ ఇట్, గివ్ ఇట్ ఎ ట్రై. అట్లీస్ట్ నీకు ఆ రిగ్రెట్, ఆ గిల్ట్ ఉండదు కదా. అరే నేను చేసిన ఇట్లా పోయింది, అట్లీస్ట్ నేను చేసిన అని ఒక థింగ్ ఉంటుంది కదా నీకు. నువ్వు చేయకముందే అది వాడతా కాదా అంటే చెయ్యరా ఫస్ట్. ఎందుకు జనాలు ఇట్లా ఉన్నారు అసలు నాకు అర్థమవుతుంది అంటే, ఫకింగ్ డూ ఇట్ మ్యాన్. జీవితంలో నీకు అన్ని యూజర్ మాన్యువల్తో రావు. 10 మంది చేస్తే నువ్వు చేస్తా అంటే వేస్ట్. యూ హ్యావ్ టు రిస్క్ ఇట్ సమ్టైమ్స్. యూ హ్యావ్ టు ఫకింగ్ డూ ఇట్. వర్త్ ఇట్టా కాదా అంటే లెట్స్ సీ ఆఫ్టర్ దాట్, ఆఫ్టర్ యూ డూ ఇట్. If it is worth, very good. If it's not worth, you learned something out of it. At least you did it. You didn't give up. You didn't do nothing. Change the way you think. నువ్వు ఏ వేలో అయితే ఆలోచిస్తున్నావు అది చేంజ్ అయ్యి ఫస్ట్. అది చేంజ్ చేస్తేనే నువ్వు యాజ్ అ పర్సన్ నువ్వు చేంజ్ అవుతావు. థింగ్స్కి నువ్వు రిస్క్ చేసుకుంటావు. రిస్క్ చేయాలి జీవితం అనగా. ఒక్కటే బతుకురా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావురా? అంత జల్దే నాకు పడతా కాదని ఆలోచిస్తావు. తిన్నాకనే నీకు టేస్ట్ తెలుస్తుంది. తినకముందు ఎవడో చెప్పిండని నీకు టేస్ట్ తెలియదు. నీకు తిన్నాకనే ఒక పర్టికులర్ ఫుడ్ తిన్నాకనే నీకు టేస్ట్ అర్థమవుతుంది. తినకముందే నీకు అర్థమవుతారా? సెక్స్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉన్నా అంటావు. అయినో ఈ మధ్య నా బ్రెయిన్ చాలా అవుతుంది. బ్రో యూ ఆల్రెడీ సెడ్ లెట్ దెమ్ గో అని. అంత ఈజీగా వాళ్ళకి నెక్స్ట్ డే ఎలా దొరుకుతాడు బ్రో? ఒక వెరీ హార్ష్ ట్రూత్ చెప్పన, వెరీ హార్ష్ ట్రూత్ అండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ అ ఫకింగ్ రియాలిటీ. ఒక అబ్బాయి అమ్మాయి బ్రేకప్ అయినాక ఒక అబ్బాయి వెనక తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు. కానీ ఒక అమ్మాయి వెనకాల తిరిగి చూస్తే అట్లీస్ట్ 3-4 guys ఉంటారు. ఐ ఫీల్ దోస్ guys could be whatever, they could be friends, they could be strangers, బట్ అట్లీస్ట్ ఒక్కడైనా ఉంటాడు, ఇద్దరైనా ఉంటారు. బికాజ్ ఒక అమ్మాయి
నీతో ప్రాబ్లం వస్తే వేరే అమ్మాయికి కూడా చెప్తుంది, కానీ అదే అమ్మాయి వేరే అబ్బాయికి కూడా చెప్తుంది. దిస్ guy might be smart. He could use that. He could make you guys break up and వీళ్ళిద్దరు కూడా క్లోజ్ కావచ్చు. సో వీళ్ళు ఆఫ్టర్ మూవింగ్ ఆన్ అంటే అబ్బాయిలు ఆల్సో మూవ్ ఆన్. I'm like, nowadays you have a lot of fucking options, but I feel guys suffer a lot, man. Like, you guys don't know, but guys actually suffer a lot. అమ్మాయిలకి తెలియని విషయం ఏంటంటే అబ్బాయిలు చాలా సఫర్ అవుతారు. తెలియదు అంతే, చూపించుకోరు వాళ్ళు. ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఏం పెట్టుకోరు ఎక్కువలే, కానీ అమ్మాయిలకు ఉంటారు రా. ఆఫ్టర్ బ్రేకప్ అట్లీస్ట్ దిల్ బీ సమ్ ఆఫ్ ది అదర్ పర్సన్. యాజ్ అ అబ్బాయి నీకు ఒక డేలో ఎంత టెక్స్ట్లు వస్తాయి, కానీ ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో రోజుకి ఎన్ని టెక్స్ట్లు వస్తాయి తెలుసా? let her be ugly, let her be beautiful, let her be however she is. They don't give a fuck. A guy doesn't give a fuck. A guy will text a girl no matter what. That is a harsh reality. At least ఒక 2-3 టెక్స్ట్ అయినా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఉండని, అబ్బాయిల ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ఉండని. Sometime if it is not meant to be, it is not meant to be. You have to thank the God and just fucking leave it and go. How? Oh fuck man, this question. I have no answer for this, but I would love to talk about this. How people change so quickly after leaving a person who loved them unconditionally. I have no idea. ఏమోరా, I don't know. Few people leave without reason also. చెప్పకుండా వెళ్ళిపోతారు, నాకు అర్థం కాదు. అరే సమ్టైమ్స్ ఐ ఫీల్ మనం అనుకుంటాం మనకు క్లోజర్ కావాలి, వాళ్ళని అడగాలి రీజన్, ఇది కావాలి అది కావాలి అంటే సమ్టైమ్స్ ద బెస్ట్ క్లోజర్ ఆర్ ద వన్స్ విచ్ యూ డోంట్ గెట్. జస్ట్ లెట్టింగ్ దెమ్ గో అండ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని చేజ్ చేసి వాళ్ళని ఎందుకు వదిలేసినావు, ఎందుకు మర్చిపోయినావు అన్నాను, వై ఆర్ యూ యాక్టింగ్ లైక్ దిస్ అంటే సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ లైక్ వాళ్ళని అడగకపోవడం ఇస్ బెటర్. జస్ట్ లెట్ దెమ్ గో. సో ఐ హ్యావ్ నో ఐడియా మ్యాన్, లైక్ వాట్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు ఆన్సర్ హౌ పీపుల్ చేంజ్ సో క్విక్లీ అంటే దే ఆర్ హూ దే ఆర్. దే మేబీ దే వర్ ఇన్ లవ్ విత్ యూ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. Now they moved on. They don't see the thing which from you which fascinates them or whatever it is. That is life, my boy. That is life. Is it a boy who asked me or a girl? I don't know. But both of you, whoever it is. ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ ఉంటుంది అన్న, హ్యాపీగా ఉందామని ట్రై చేస్తే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టుంది అంటే ట్రై చేయకు. నువ్వు జీవితంలో you shouldn't predict, you shouldn't think so much. అట్లా బతుకుతా పోవాలి, ఏదో ఒకటి చేసుకుంటా అట్లా బతుకుతా పోవాలి. బికాజ్ ఐ ఫీల్ నవ్ డేస్, అరే నేను ఒక్కడే చెప్తా, ఇక రోజు రీల్స్ చూసుకుంటా కొట్టుకుంటా ఉన్నావు అనుకో బెడ్ పైన, నీ జీవితం గట్లనే అనిపిస్తుంది. ఈ పోరీల్ని చూసుకుంటా, ఆ పోరీల్ని చూసుకుంటా ఏముంటుంది, నువ్వు వేస్ట్ షిట్ కన్జ్యూమ్ చేస్తే నీ జీవితం కూడా గట్లనే ఉంటుంది. సో ఇట్ మ్యాటర్స్, నువ్వు డే టు డే నువ్వు లైఫ్లో నువ్వు ఏం చేస్తున్నావు, దట్ విల్ డిసైడ్ యువర్ లైఫ్ అండ్ దట్ విల్ మేక్ యూ హ్యాపీ ఆర్ నాట్ అని. ఇప్పుడు నువ్వే చెప్పినావు ఏదో ఇన్కంప్లీట్గా ఫీల్ ఉంటుంది అన్నాను. వై? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు నువ్వు కూర్చొని చెప్పు. మోస్ట్లీ నువ్వు ఏం చేస్తుంటావు, రీల్స్ చూసుకుంటూ కూర్చుంటుంటావు, గా పోరి బాగుంది గీ పోరి బాగుంది అని కొట్టుంటావు, దోస్తులు తెలిసి సిగరెట్ కొట్టుకొని ఉంటావు. జిమ్ జాయిన్గా వర్కౌట్ చేయి, ఎంటీ ఎందుకు ఫీల్ అవుతావు? వెళ్ళి ఫుట్బాల్ క్రికెట్ ఆడు దోస్తులతో, ఒక ప్లేస్కి ట్రావెల్ చేయి. ఇన్కంప్లీట్ ఎందుకు ఫీల్ అవుతావు? అరే ఉన్న జీవితంనే నువ్వు బెడ్ పైన కూర్చొని రీల్స్ చూసుకుంటా కొట్టుకుంటే ఇక నీకు ఇన్కంప్లీట్ ఫీల్ కాకపోతే ఏమొస్తుంది రా భయ్? లేదా నా ఇంట్లో నాకు ప్రశాంతంగా లేదు, నేను రీల్స్ చూడని నేను అదంతా చేయను, అయినా నాకు ఇన్కంప్లీట్గా ఫీల్ ఉండంటే వై ఆర్ యూ థింకింగ్ లైక్ దట్? నీకు ఒక డే మొత్తం ఉందిరా, పొద్దున్న లేస్తావు నైట్ వరకు ఉంది, ఏదో ఒకటి చేయొచ్చు. నువ్వు నీ చేతిలో బలం ఉంది, నీకు నడవనికి వస్తుందంటే నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు. ఫాకింగ్ బీ అలైవ్ మ్యాన్ ఫర్ ఎ రీజన్. నువ్వు బతుకున్నావు, నీ హెల్త్ అంతా బాగానే ఉంది, నీ హెల్త్ అంతా ఓకే ఉంది, ఆడ మస్తు మంది కష్టపడతారు, నీకు అర్థమవుతలే.
నీకు తినడానికి తిండి ఉంది, పడుకోవడానికి బెడ్ ఉంది, తిరగడానికి బండి ఉంది, పలకరించడానికి పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. నీకు ఇంకా ఇన్కంప్లీట్ ఫీల్ అవుతుందంటే నీలో ఏదో లోకం ఉంది. ఓవర్ థింకింగ్ అనేది ఆపేయి నువ్వు ఫస్ట్. ఇప్పుడు నాకు పిత్త వస్తుంది, నేను పిత్త వదులుతా. ఐ వుడెంట్ థింక్ లైక్ యూ వుడ్ జడ్జ్ మీ ఆర్ నాట్. ఐ డోంట్ గివ్ అ ఫక్. వచ్చేసింది సౌండ్ రాలేనయ్యాను. Does 10th, 11th and 12th memo marks is important for future jobs? No. A big no. I'm telling you. Whatever you study in your 10th, whatever you study in 12th, whatever you study in 11th, or whatever shit it is, you wouldn't be using it in your job. జాబ్కి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, 6 month ట్రైనింగ్ ఉంటుంది. 10th, 11th, 12th, ట్రస్ట్ మీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్గోరిథమ్స్ ఇవన్నీ ఉంటాయి చూడు. ఏమేమి ఉంటాయి కూడా మర్చిపోయినా నేను. అవన్నీ అస్సలు పనికిరావు. మొన్న నేను అదే ఆలోచిస్తుంటా, అరే మ్యాథ్స్ ఎందుకురా నాకు అని. ఐ వాజ్ గుడ్ అట్ మ్యాథ్స్ బట్ స్టిల్ ఐ వాజ్ థింకింగ్ ఐమ్ నాట్ ఈవెన్ యూజింగ్ మ్యాథ్స్. వై ద ఫక్ డిడ్ ఐ యూజ్ మై బ్రెయిన్ టు లెర్న్ దాట్ అని అనుకున్నా. ఈ ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ నేర్చుకొని ఈ నానా కష్టాలు, ఏమేమో థియరీలు దాన్ని ప్రూవ్ చేయడానికి LHS = RHS నా బొంగు, ఇవన్నీ వేస్ట్ అనుకున్నా నేను. I was thinking like this only. I'm like, why the fuck did I even learn maths? Science is okay. Physics is okay. Chemistry is okay. I love biology anko. Biology is interesting about our lives and, reproduction system. And social studies, history was okay. English is okay. Everything. But why maths? I never use maths. I'm like, if I want to calculate anything also, నేను ఇంకా పిక్చర్ లాగా అబాకస్ నేర్చుకున్నాను సార్. అబాకస్ ఇస్ యాక్చువల్లీ ఐ యూజ్ ఇట్ స్టిల్. లైక్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఐ లెర్న్ అబాకస్. ఎందుకంటే సమ్టైమ్స్ ఐ యూజ్ ఇట్, ఐ డోంట్ యూజ్ మచ్ ఆఫ్ మై క్యాల్కులేటర్. బట్ ఆఫ్టర్ ఐఫోన్ వచ్చినాక అబాకస్ గివాకస్ అంతా పక్కన పెట్టేసి ఆ క్యాల్కులేటర్, ఈవెన్ దో ఐ నో ది ఆన్సర్, I still go to my calculator and be like, oh yeah, this is true. And we are getting fucking dumb. You forget all the shit, man, like what you learned in 10th, 11th or 12th. You forget everything. You'll be working for something else in your future. So don't ever think, pass aina fail aina gante. How to avoid who avoids us, but I'm not able to avoid them. When they don't even care about you, why do you even give a fuck about them? నీకు అర్థమవుతలే? ఒక సింపుల్ థింగ్ చెప్తా. నువ్వు అటెన్షన్ ఇస్తున్నావు, వీళ్ళు కూడా అటెన్షన్ ఇస్తున్నారు అనుకో, గుడ్. నువ్వు ఇంత అటెన్షన్ ఇస్తున్నావు, వీళ్ళు ఇంతే అటెన్షన్ ఇస్తున్నారు అంటే ఓకే. వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే వాట్ ఇఫ్ ఐ డోంట్ ఈవెన్ గివ్ అటెన్షన్, నువ్వు ఇంకా అటెన్షన్ ఇస్తావు, దిల్ కీప్ గోయింగ్ లోవర్. ఓకే వాట్ ఇఫ్ ఐ డోంట్ బేర్లీ కేర్, యూ విల్ కీప్ కేరింగ్ మోర్. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎంత అవాయిడ్ చేస్తే నీకు వాళ్ళకి అంత అటెన్షన్ చూపించాలనిపిస్తుంది. నువ్వు అవాయిడ్ చేసినావు అనుకో, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నీ వాల్యూ. సో వెన్ దే గివ్ దిస్ మచ్ అటెన్షన్, యూ ఆల్సో గివ్ దిస్ మచ్ అటెన్షన్. నో, వెన్ దే గివ్ దిస్ మచ్ అటెన్షన్, యూ ఆల్సో గివ్ దిస్ మచ్ అటెన్షన్. వై డూ యూ హ్యావ్ టు గివ్ దిస్ మచ్ వెన్ దే ఆర్ గివింగ్ దిస్ మచ్? అండ్ వెన్ దే డోంట్ ఈవెన్ కేర్, వై డూ యూ కేర్? ఇయక్ పర్లేదురా, వాళ్ళు దే డోంట్ వాంట్ బీ ఇన్ యువర్ లైఫ్, లెట్ దెమ్ నాట్ బీ, వాళ్ళ కర్మ, వదిలే. మస్తు మంది ఉన్నారు ఆడ, సికింద్రాబాద్ స్టేషన్ 500 ఉన్నారు, నీకు అటెన్షన్ ఏంది అంత ఇస్తారు. వాట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ దట్ యూ గివ్ టు ద యంగ్స్టర్స్ నౌ డేస్ అబౌట్ లైఫ్ అండ్ హౌ టు లీడ్ లైఫ్? I feel the best suggestion which I would give to all the youngsters is that, నాకు తెలుసు మీ అందరికీ టిప్స్ పైన ఉంటాయి అన్నీ, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు యూ. బటన్ వస్తే ఫుడ్ వస్తుంది, బటన్ వస్తే క్యాబ్ వస్తుంది, ఇట్లా అవుతుంది. ఈ మధ్య కాలం అట్లా ఉంది, ఫాస్ట్ టెక్నాలజీ వల్ల మస్తు ఫాస్ట్ ఉంది. బట్ లెర్న్ టు వెయిట్ అంటా నేను. అండ్ ఇంకోటి, జస్ట్ బికాస్ సమ్మన్ ఈస్ డూయింగ్ ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో సజెషన్ నేను ఏమిస్తా అంటే, అబౌట్ హౌ టు లీడ్ యువర్ లైఫ్ అంటే, జస్ట్ వెయిట్ మ్యాన్, లెర్న్ టు వెయిట్, టేక్ యువర్ టైమ్ అండ్ రిమెంబర్ ఓన్లీ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని. నో వన్ ఈస్ గోనా హెల్ప్ యూ.
అందరూ చెప్పేసిపోతారు, అందరు మాట్లాడేసిపోతారు, అందరు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చిపోతారు, నాలాగా వచ్చి చెప్పేసిపోతారు. కానీ నీ జీవితంలో ఏదైనా చేయాల్సింది, ఏదైనా చేయాలనుకుంది, అది నువ్వే చేయగలవు. అంతే. నీ జీవితంని మార్చుకోవాల్సింది నువ్వే. ఓకే, ఐ థింక్ దిస్ విల్ బి మై లాస్ట్ క్వశ్చన్ ఇవాల్టికి మన పాడ్కాస్ట్కి. హౌ టు డీల్ విత్ బ్యాడ్ పాస్ట్? వాట్ ఐ టెల్ మై సెల్ఫ్ ఇస్, if you keep living in your past, you will lose yourself in present. If you lose yourself in present, you will have no future. సో నీ పాస్ట్ని నువ్వు డీల్ చేసుకుని ఉంటే యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రజెంట్. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ లైఫ్ యూ లూజ్ యువర్ సెల్ఫ్, విల్ దెర్ బీ అ ఫ్యూచర్? నో. సో వాట్ పాస్ట్ ఇస్ పాస్ట్ మ్యాన్. వాట్స్ డన్ ఇస్ డన్. వదిలేయాలి. It's very hard, I know. I know it's very hard. What can you do? What can you do? You can suffer for 2-3 years or whatever, how many years, huh? But someday you gotta fucking move on and get past it. That is why it is called past. So that you could get past it and live in your present and have a beautiful future. అమ్మ నా దిమాగ్ ఏం పనిచేస్తుంది అలా అసలు. టైం ఎంత తెలుసా? 2:57 AM. 8 o'clock పొద్దున నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ దగ్గర. బికాజ్ ఐ థింక్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ సైనస్ ఆర్ మైగ్రేన్ ఆర్ వాట్ ఎవర్ షిట్ ఇట్ ఇస్ పెయినింగ్, బట్ ఐ హ్యావ్ టు గో గైస్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బీ ఆన్సరింగ్ మోర్ క్వశ్చన్స్ ఇన్ ఫ్యూచర్ పాడ్కాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ గుర్తుపెట్టుకోండి రా, లివ్ అ లైఫ్ యూ రిమెంబర్ అబౌట్. డోంట్ రిగ్రెట్. ఓకే, జీవితంలో ప్రతి ఒక్కటి ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ కమ్స్, వాట్ గోస్, వాట్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. బతుకు మంచిగా. డోంట్ బీ ఫకింగ్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. నీకు ఒక్క ఛాన్స్ ఉంది లైఫ్. దట్ ఈస్ లైక్ అ గిఫ్ట్. కుడ్ బీ సర్ప్రైజింగ్, కుడ్ బీ హ్యాపీ, కుడ్ బీ సాడ్ ఆర్ వాట్ ఎవర్ షిట్ ఇట్ ఇస్. జస్ట్ లివ్ ద వే విచ్ యూ యాక్చువల్లీ వాంట్ లివ్ అండ్ డూ వాట్ యూ లవ్. Whatever if you are going through, ఒక్క రోజు చాలు. One day is enough to change your life. One fucking day or one moment. Okay? Fuck, I got motivated with this. But yeah, thank you so much for listening to this podcast. I'll be back soon. Saramai. Elosa. Okay?